విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ దొరికింది. అప్పికొండ ప్రాంతంలో మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. సముద్రంలో అలల ఉధృతికి మత్స్యకారుల బోటు బోల్తాపడి దెబ్బతినింది. దీంతో బోటు పైభాగంలో ఉన్న 6 మత్స్యకారులు రాత్రి వరకు సముద్రంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిన్న రాత్రి అప్పికొండ తీరానికి చేరుకుని తాము క్షేమంగా ఉన్నామని అధికారులకు సమాచారం ఇచ్చారు గంగపుత్రులు. ఇదే ఘటనపై మా కరెస్పాండెంట్ అనిల్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. అనిల్, రాత్రంతా కూడా వాళ్ళు సముద్రంలోనే గడిపారు. మొత్తానికి సురక్షితంగా వాళ్ళ ఆచూకీ అయితే లభ్యమైంది, సురక్షితంగా ఉన్నారంటూ. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ హరి. సురక్షితంగా మత్స్యకారులు ఇప్పటికే హార్బర్ చేరుకున్నటువంటి పరిస్థితి, చాలా ఆనందమైనటువంటి సిచ్యువేషన్ అయితే హార్బర్ అంతా కూడా ఉందని చెప్పారు. ఎందుకంటే వారు గల్లంత అయిన తర్వాత కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదన చెంది హార్బర్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే 48 గంటల పాటు సముద్ర గర్భంలో నరకయాత్ర అనుభవించి వారి ఎట్టకేలకు అప్పికొండ తీరానికి చేరుకుని ఈ రోజు ఉదయానికి మత్స్యకార శాఖకు సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందించగానే అంతనే అధికారులు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా హార్బర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా బోటు బోల్తా పడి ప్రమాదానికి గురైనటువంటి సందర్భంలోనే 6 మత్స్యకారులు ఆ బోటు పైనే కూర్చొని ఆ బోటుని పట్టుకుని క్షేమంగా అప్పికొండ తీరానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారిని పూర్తిగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొని సాగరంతో ఉండి అక్కడి నుంచి అప్పికొండ తీరానికి చేరుకున్న వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు చేరదీసి వారికి భోజనం పెట్టి అక్కడి నుంచి అధికారులకు సమాచారం అందించారు. అయితే నిన్నటి నుంచి కూడా హార్బర్ లో రకమైనటువంటి ఆందోళనకర వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఉదయం వేటకు వెళ్తే సాయంత్రానికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా అలలు ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వారు గల్లంత అయ్యారా లేదా ఎక్కడ ఉన్నారు ఏంటనే సమాచారం లేకపోవడంతో ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి వారంతా కూడా బాగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఫోన్ కమ్యూనికేషన్ లో ఉన్నారు. ఫోన్ కమ్యూనికేషన్ ఒకసారిగా ఆగిపోవడంతో ఎక్కడున్నారో ఆచూకీ తెలియక వారంతా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి తీవ్రంగా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి ఇటు కోస్ట్ గార్డ్ కూడా రంగంలోకి దింపింది. కాకినాడ నుంచి వచ్చినటువంటి కోస్ట్ గార్డ్ బోటు, అలాగే విశాఖపట్నం కోస్ట్ గార్డ్ లో ఉన్నటువంటి మరో బోటు, అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి 4 మెకనైజ్డ్ బోటులతో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి కథ సుఖాంతమైందని చెప్పాలి. వారంతా క్షేమంగా విశాఖ హార్బర్ కు చేరుకున్నారు. All right, Anil. Thanks for the inputs.